హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. తిరుమల చరితామృతంలో ఇప్పటి వరకు 3 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్లో షార్ట్స్ రూపంలో ఉన్నాయి, చూసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాప్టర్ 4లో ఇది 5th వీడియో అండి. లాస్ట్ వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. వరాహ పురాణంలో భూదేవి వరాహస్వాముల సంభాషణ చాలా స్పష్టంగా ఉంటుంది. అదేంటంటే, సముద్రం నుండి భూదేవిని రక్షించిన వరాహుడు ఆమెను ఎడమ తొడపై కూర్చుండపెట్టుకుని గరుడినిపై ఎక్కి వృషభాచలానికి వెళ్తాడు. స్వామి పుష్కరిణి తీరంలో స్థిరపడి నారదాది మునుల సేవలందుకుంటున్న సమయంలో భూదేవి వరాహమూర్తిని ప్రశ్నిస్తుంది. సర్వేశ్వరుడైన శ్రీనివాసుడు శ్రీ భూదేవులతో వెంకటాచలానికి ఎప్పుడు వేంచేస్తారు, ఆయన కల్పాంతం వరకు ఇక్కడ ఎలా నివసిస్తారు అని. దానికి వరాహమూర్తి ఇలా సమాధానం ఇస్తారు. కృతయుగంలో వాయుమూర్తి తపస్సుకు మెచ్చి శ్రీభూ సమేతుడై స్వామి పుష్కరిణి తీరంలో తపస్సు చేస్తున్న వాయుమూర్తికి ప్రత్యక్షమవుతాడు. అప్పటి నుండి పుష్కరిణి దక్షిణాన ఆనందము అనే పేరు గల పుణ్య విమానంలో నివసిస్తాడు. అలా చెప్తూ ఇంకా అప్పటి నుండి శ్రీనివాసుడు సేనానాయకుడైన కుమారస్వామిచే ఆరాధింపబడుతూ కల్పము ముగిసే వరకు ఆ ఆనంద నిలయంలో ఉంటాడు అని సమాధానం ఇస్తారు. ఇలా స్వామి పుష్కరిణికి పశ్చిమంగా, వరాహస్వామికి దక్షిణంగా శ్రీనివాసుడు ఉండటాన్ని అన్ని పురాణాలు చెప్తున్నాయి. పద్మపురాణంలో చాలా విపులంగా చెప్పబడింది. మార్కండేయ, స్కంద, భవిష్యోత్తర పురాణాల్లో పుష్కరిణికి దక్షిణాన చింత చెట్టు దగ్గరున్న పుట్టలో తన స్థానాన్ని శ్రీనివాసుడు ఎంచుకున్నట్లు స్పష్టం చేస్తాయి. స్కాంద పురాణంలో పద్మనాభుడనే బ్రాహ్మణుడు తన పాపి దుర్మార్గుడైన కేశవుడు అనే కొడుకుని తీసుకుని అతని ఉద్ధారం కోసం వెంకటాచలానికి వెళ్ళి నియమంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామికి నమస్కరించి శ్రీనివాసుని ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణము చేసి విమానమునకు సాష్టాంగ నమస్కారము చేసి బ్రహ్మహత్య అనే పాపాన్ని నాశనం చేసే కటహతీర్థ జలమును త్రాగాడు అని చెప్పబడింది. ఇలా పుష్కరిణి తీరంలో ఉన్నది వరాహ శ్రీనివాస రూపాలతో నారాయణుడే అన్నది స్పష్టంగా చెప్పొచ్చు. అలాగే పుష్కరిణి దక్షిణాన నారాయణుని చూచినట్లు, నారాయణుని నివాసమైన దివ్య విమానాన్ని చూచినట్లు స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక్కడితో 4th చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.